తమిళనాడులో రాజకీయాలు సినిమా కథలను మించిపోయేలా మారిపోయాయి. హీరోగా ప్రజల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన ఆట మొదలుపెట్టాడు. 2 చోట్ల పోటీ చేయడం యాదృచ్ఛికం కాదు, పక్కాగా ప్లాన్ చేసిన స్ట్రాటజీ. ఎందుకంటే ఒక సీట్లో త్రిష ఎంట్రీ అన్న టాక్ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా వినిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ గా కనిపించిన ఆమె అసెంబ్లీలోకి వస్తే సీన్ ఎలా ఉంటుంది? విజయ్ ప్రభుత్వం ఏర్పడితే త్రిష కేవలం ఎమ్మెల్యే కాదు, కేబినెట్ లో కీలక స్థానం, ఇంకా డిప్యూటీ సీఎం ఛాన్స్ కూడా ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్క్రీన్ మీద ఈ జోడీ హిట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చెప్తారు. రాజకీయాల్లో కలిస్తే మాత్రం పూర్తి డామినేషన్. కానీ ఇక్కడే ఒక కథ ట్విస్ట్ తీసుకుంది. నిజంగా విజయ్ కి అంత ఓటింగ్ వచ్చిందా, లేక భారతీయ జనతా పార్టీ తెర వెనకాల ప్లాన్ చేసి ఎంకే స్టాలిన్ ను కిందకు దించడానికి గేమ్ ఆడిందా? 5 చోట్ల ఎన్నికలు జరిగితే 4 చోట్ల గెలిచిన బీజేపీ ఇక్కడ మాత్రం సీన్ వేరేలా మారింది. మొదట్లో లెక్కలు ఇలా వేసుకున్నారు: విజయ్ కి 30 నుంచి 40 సీట్లు వస్తే పవర్ షేర్ చేసి డిప్యూటీ సీఎం ఇవ్వొచ్చని. కానీ రాజకీయాల్లో లెక్కలు ఎప్పుడు అదేలా ఉండవు. ద్రవిడ మున్నేత్ర కలగం వ్యతిరేక ఓటు, దళిత ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, విజయ్ ఫ్యాన్ బేస్, యూత్ ఫాలోయింగ్ అన్ని ఒక్కసారిగా ఒకే దిశలో కలిశాయి. ఫలితం ఎవరూ ఊహించని ట్విస్ట్. డైరెక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ జాక్పాట్ తగిలింది. ఇది సాధారణ ఎన్నిక కాదు, పవర్ గేమ్ అంటున్నారు తమిళ ఓటర్లు. కాలీవుడ్ నుంచి సచివాలయం వరకు ఈ ప్రయాణం, ఇది అదృష్టమా లేక మాస్టర్ స్ట్రాటజీనా? చివరి నిర్ణయం మాత్రం తమిళనాడు ప్రజలదే. చూద్దాం ఈ కథలో హీరో ఎవరో, గెలుపు ఎవరిని వరించబోతుందో.